హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషాద గాథ చెప్పడానికి వచ్చాను. ఒక ప్రేమ కథ. అదేంటంటే ఫస్ట్ నేను మీకు ట్విస్ట్ చెప్పను. ఫస్ట్ మెయిన్ పాయింట్ చెప్పను. ఫస్ట్ ఎండింగ్ పాయింట్ చెప్తాను. తర్వాత మెయిన్ పాయింట్లోకి వస్తాను. ఒకరోజు పెళ్లి జరుగుతుందని చెప్పేసి అందరికి ఇన్విటేషన్ కార్డ్స్ వెళ్తాయి. వెళ్ళిన తర్వాత కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఏంటి ఈ అమ్మాయి అంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ అన్ని నోరు మూసుకొని పెళ్లికి రండి, భోజనం తినేసి వెళ్ళిపోండి అని చెప్తారు. అందరూ పెళ్లికి వస్తారు. అంగరంగ వైభవంగా బాగా ఖర్చు పెట్టి పెద్ద హోటల్లో పెళ్లి చేస్తాడు. ఎప్పుడైతే పంతులు గారు పెళ్లి కూతుర్ని రమ్మనండి అని చెప్తాడో అప్పుడు పెళ్లి కూతురు రాదు. కానీ ఆ అబ్బాయి గారి బంధువులందరూ అమ్మ, నాన్న, చెల్లి, పిన్ని, బాబాయ్ వీళ్ళందరూ ఆ పెళ్లి కూతురు వచ్చిన పంతులు గారు, పెళ్లి కూతురు వచ్చిన పంతులు గారు అంట. ఇదేనండి, నాకేమన్నా మీరు జోక్ చేస్తారా, నాకేమన్నా కళ్ళు పోయి అనుకుంటున్నారా? అక్కడ పెళ్లి కూతురు లేకుండా మీరు ఉందని ఎలా చెప్తున్నారంటే, పంతులు గారు మీరు చెప్పింది చెయ్యండి, అబ్బాయి ఉన్నాడు కదా పక్కనే, పెళ్లి కూతురు వచ్చింది కదా, మీరు పిలిచినట్టు వచ్చింది కదా అని చెప్పి ఇద్దరు గొడవ ఆడుతున్నారు. ఆ పంతులకు అర్థం కావట్లేదు, పిచ్చి పట్టిన అనుకుంటున్నారు. చూసిన బంధువులు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. కానీ సార్ ఆ పంతులు గారికి తర్వాత చెప్తాం, ప్లీజ్ దయచేసి పెళ్లి జరిపించండి అంటే అన్ని మంత్రాలు వేసి తాళి కట్టించారు. అప్పుడు ఆ బంధువులందరూ వాళ్ళందరినీ పిలిచి అడిగారు, ఏంటమ్మా మేము పిచ్చోళ్ళం, మీరు పిచ్చోళ్ళం, అక్కడ లేని అమ్మాయితో వీడికి ఎలా తాళి కట్టించారు, వాడెలా తాళి కట్టాడు అని చెప్తే, మా అమ్మాయి 5 సంవత్సరాల క్రితమే చనిపోయిందమ్మా, వారు ప్రేమించిన అమ్మాయి అమ్మ, ఇద్దరికి మంచి జాబ్లు వచ్చాయి, మంచి ప్లేస్మెంట్ వచ్చాయి, పెళ్లి కూడా కుదిర్చాం. కానీ రేపు పెళ్ళనగా ఈ రోజు అమ్మాయి యాక్సిడెంట్లు చనిపోయింది. ఆ బాడీని చూసిన మా వాడు అస్సలు తట్టుకోలేకపోయాడు. చాలా షాక్ లోకి వెళ్ళిపోయాడు. ఎన్నో డాక్టర్లు దొరికి, ఎన్నో సైకాట్రిస్ట్ దొరికి, ఎన్ని ప్రయత్నాలు చేసినా అబ్బాయి పిచ్చిలోంచి బయటికి రావడం. కానీ ఒక డాక్టర్ మాత్రం అబ్బాయికి తీరని కోరిక ఏదో ఉంది కదా, అది తీర్చందంటే అమ్మాయితో పెళ్లి అని చెప్పాం. సరే అని చెప్పి ఇంత వంగరంగ వైభవంగా అన్ని బుక్ చేసి లేని పెళ్లి కూతురుతో వీడికి పెళ్లి అయ్యేలా చేపిస్తున్నాం. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి, ఇప్పుడైనా మా అబ్బాయి మామూలు మనిషి అవుతారని అనుకుంటున్నాం అని చెప్పిన తర్వాత అబ్బాయి ఆ పెళ్లి కూతురు రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అమ్మాయిని లేకుండా అమ్మాయిని ఊహించుకొని తనని పట్టుకుని ఏడుస్తాడు. పడుకుని పోతాడు. పడుకుని తర్వాత ఓ రోజు రాత్రి పైన దాబాబి నుంచి ఆ అబ్బాయి పేరును పలకరిస్తూ, నువ్వు నా దగ్గరికి రావా అనగానే, నేను లేకుండా ఉండలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను వచ్చేస్తున్నానని చెప్పి డాబాబి నుంచి అబ్బాయి దూకిశాడు. శోక సందర్లో తెలిపిన ఆ కుటుంబం ఎప్పటికీ ఆ అబ్బాయి నయం చేయలేకపోయింది. ఇది ఈ కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.